నమస్తే అన్న. నమస్తే అన్న ఏం పేరు అన్న? నా పేరు చంద్రకాంత్ సార్. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపోవద్దంటారు ఈసారి. ఈసారి ఖచ్చితంగా అరవింద్ అన్న గెలిచే ఛాన్స్ 100% ఉన్నాయి. ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్తారంటే అరవింద్ అన్న చాలా పనులు చేసిండు. ప్రత్యేకంగా పసుపు బోర్డు తీసుకొచ్చిండు. పసుపు బోర్డు ద్వారా అనేక రైతాంగం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పసుపు దాదాపుగా 20,000 క్వింటల్ వరకు దాని ధర పలుకుతా ఉంది. దాంతోపాటు ఇంకా చాలా పనులు చేసిండు అరవింద్ అన్న. సరే, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి కూడా గట్టి అభ్యర్థులు అయితే నిలబడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మన కాంగ్రెస్ నుంచి అయితే జీవన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎవరు? బాజిరెడ్డి గారు అయితే గెలిచే అవకాశం లేదు. ఎట్లా చెప్తారంటే దాదాపుగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దాదాపుగా పడిపోయినట్టే. సో ఇప్పుడు అరవింద్ అన్న గెలవాలని మా ఆశ. అరవింద్ అన్నతో పాటు పైన నరేంద్ర మోడీ గారు కూడా చాలా పనులు చేస్తున్నారు. ఆ పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటిలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీములు వస్తున్నాయి కాబట్టి అరవింద్ అన్న గెలుస్తున్నాడు. ఇప్పుడు మన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు మున్నూరు కాపు కుల వర్గానికి చెందినవారు. ఇప్పుడు అరవింద్ అన్న గారు కూడా మున్నూరు కాపు కుల వర్గానికి సంబంధించిన వారు వ్యక్తిగా. ఇప్పుడు అసలు మున్నూరు కాపు కుల వర్గ ఓట్లు అసలు ఎటు పోతాయి, మైనారిటీ ఓట్లు ఎటు పడతాయి అంటారు? 100% మున్నూరు కాపు కానీ ఏ వ్యక్తి కానీ మాకు కావాల్సింది అరవింద్ అన్న, మాకు కావాల్సింది నరేంద్ర మోడీ. దీనికోసమే ప్రతి ఒక్క యువకుడు పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్క యువత కంకణం కట్టుకున్నది మరొకసారి మోడీ గారు గెలవాలని అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో వెళ్తున్నాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. నా ఏం పేరు అన్న? నా పేరు రాథోడ్ సుందర్ నాయక్ అన్న. ఈ లోక్సభ ఎలక్షన్స్లో నిజామాబాద్లో గెలిపోవద్దు. 3 ప్రధాన పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులు అయితే ఇక్కడ బరిలో దిగుతున్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి అయితే మన ధర్మపురి అరవింద్ అన్న ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చేసి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరిది గెలుపు? ఇక్కడ నిజామాబాద్ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సి వచ్చిన అయితే ఏంటంటే మనకు మన ప్రపంచవ్యాప్తంగా మన మోదీ గారు చేసిన, ప్రధానమంత్రి మోదీ గారు చేసిన అభివృద్ధి పనులను ఆకర్షితులై ప్రజానీకం అయితే అందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మా నిజామాబాద్ పార్లమెంట్లో అరవింద్ అన్నను గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధమైనరు. అది ఖచ్చితంగా ముమ్మరంగా నిజామాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తారు. అది కంపల్సరీ. అది ప్రతి పబ్లిక్ మైండ్లో అదే ఉంది. అదే మైండ్ సెట్తో పబ్లిక్ ఉన్నారు. ఖచ్చితంగా అరవింద్ అన్నను గెలిపిస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్న అరవింద్ అన్న ఇక్కడ చేసింది అయితే ఏం లేదు. కొన్ని డివిజన్స్లో అసలు ధర్మపురి అరవింద్ అని పేరున్న వాళ్ళు కానీ ఆ మనిషి మా దగ్గరకు వచ్చింది లేదు, మేము చూసింది లేదు. ఇక్కడ నిజామాబాద్కి ఏం అభివృద్ధి కూడా చేసింది అయితే ఏం లేదని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే చాలా మంది చెప్తున్న వాళ్ళకు నేను ఇచ్చే జవాబు ఏంటంటే, టీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు పరిపాలించింది. మా దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండేవారు, పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మా నిజామాబాద్ సరౌండింగ్లో ఫ్లైఓవర్స్ ఎన్ని రైల్వే బ్రిడ్జ్ల దగ్గర, రైల్వే కూరేల దగ్గర, పట్టాల దగ్గర ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఏమైనా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. కానీ అరవింద్ అన్న ఎప్పుడైతే ఎంపీగా అయినరో ఈ 5 సంవత్సరాల లోపల 4 ఓవర్ బ్రిడ్జ్లు నడుస్తున్నాయి. ఒకటి మామిడిపల్లి, ఒకటి మన మాధవ్ నగరు, ఆ తర్వాత ఇక్కడ ఆర్సపల్లి, ఇట్లా ఈ చుట్టుపక్కల కూడా 4 ఓవర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేసి కట్టడం. ఇప్పుడు ఇంకొక 1-2 నెలల లోపల అవి ఓపెనింగ్కి తయారై ఉన్నాయి. ఆ తర్వాత రైతులకు ఇప్పుడు ప్రజానీకం అనేది ఒక రూరల్లో కాకుండా అర్బన్లో కూడా రైతు బంధువులు ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి మొదలుగా పసుపు బోర్డు తీసుకొచ్చారు. పసుపు బోర్డుతో పాటు స్పైసీ బోర్డు, ఇవాళ 2 మనకు రైతాంగానికి పసుపు బోర్డు, స్పైసీ బోర్డు వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఆ రైతులు ఆనందంగా ఉండి అంతా రైతులు కూడా ఇప్పుడు ప్రజానీకం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అరవింద్ అన్నని గెలిపిద్దామని రైతులు కూడా మమేకమయ్యారు. సరే, ఇప్పుడు ఈ బరిలో దిగుతున్న ముఖ్యంగా ఇద్దరులో అయితే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మున్నూరు కాపు కులవర్గానికి సంబంధించిన వారు, అండ్ మన ధర్మపురి అరవింద్ గారు మున్నూరు కాపు కులవర్గానికి సంబంధించిన వారు. ఈ కాపు ఓట్లు అన్నది ఎటుపడతాయి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఎటుపడే అవకాశం ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాపు వర్గానికైనా సరే, బీసీ వర్గానికి ఏ వర్గం అయినా సరే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదని ప్రభుత్వం అంటున్నారు, అందరు అంటున్నారు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఇప్పుడు సిటీ లోపల పెద్ద పెద్ద రోడ్లని కూడా కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు. మున్సిపల్ చిన్న రోడ్లు ఆల్రెడీ మున్సిపల్ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఒక్క రోడ్ కూడా వేయలేదు. ఇట్లా మోర్లు చూస్తే మీరు చూస్తున్నారు, ఇప్పుడు చూసుకుంటూ వచ్చారు, మొత్తం మోర్లు కూడా అట్లనే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ అని చెప్పేసి మొత్తం నాశనం పట్టించారు సిటీని. అండర్ గ్రౌండ్ ఫెయిల్ అయిపోయింది, టోటల్ అండర్ గ్రౌండ్ ఫెయిల్. కాబట్టి అండర్ గ్రౌండ్ ఫెయిల్ అయింది, ప్లస్ మోర్లు లేవు. మున్సిపల్ కార్పొరేషన్లో వర్కింగ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్ పనిచేయక మొత్తం ఎక్కడెక్కడ నీళ్లు రాక, బోర్లు అట్లనే డ్రైనేజ్ ఉండగా, వానాకాలము ప్రజలకు చాలా మందికి ఇండ్లు లేక మురికి నీళ్ళలో ఉండి అందరూ కూడా
ఎంతో అవస్థగా ఇచ్చేస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే గారు కూడా బీజేపీ గెలిచారు, ఇప్పుడు అరవింద్ గారు కూడా గెలిపించుకుంటే మనకి ఇంకా సిటీ డెవలప్ అవుతాయని చెప్పేసి ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు, ఒక కులం అనే కాదు ప్రతి కులం అన్ని వర్గాల వాడు కూడా ఎంపీ సాబ్ని గెలిపి అరవింద్ ఎంపీ సాబ్ని గెలిపిద్దామని ప్లానింగ్లో ఖచ్చితంగా గెలిపిస్తారు. మీరు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో ఇక్కడ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అభివృద్ధి విషయాలు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. మీ డివిజన్లన్నీ మీ బస్తీలన్నీ కూడా ఖచ్చితంగా రోడ్ల విషయంలో కానీ ఇట్లా డ్రైనేజీల విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఈ ప్రజా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు దొరకదు. ఇప్పటికి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ మన తెలంగాణ గద్దె మీద కూర్చొని దాదాపు 4 నెలల లోపల మా దగ్గర ఒక కాంగ్రెస్ నాయకుడు ఎవరు వచ్చి తిరిగి చూసింది లేదు, లేదా రేపు మేము ఇది చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది లేదు. ఏదో అక్కడి నుంచి ఆయన మాటలు మన ముఖ్యమంత్రి గారి మాటలు వినటమే తప్ప ఇక్కడైతే ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఇన్ ఫ్యూచర్లో జరగదు కూడా. ఇప్పుడే కరెంటు కోతలతోని రోజు 3-4 గంటల సిటీలో కరెంటు కోత ఉంది. ఆ కరెంటు కోతలతోని నీళ్ళ ఇబ్బందితోని వాటర్ ట్యాంకులు రావట్లేదు, ఏం లేదు. దీనివల్ల చాలా పబ్లిక్లో ఇబ్బంది ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తుందని అయితే మాకు ఎటువంటి నమ్మకం లేదు, ప్రజల్లో కూడా ఆ నమ్మకం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నిజామాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురేస్తాం. సరే అన్న, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఓట్లు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ పడతాయి ఖచ్చితంగా. ఇక్కడ నిజామాబాద్ గడ్డ మీద మీరన్నట్లు బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఇక్కడ ఎగరబోతుందని చెప్పేసి చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు, 2-3 జిల్లాల ప్రజలు కూడా. మీరేమంటారు? అయితే ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఓట్లు పడతాయని చెప్పేసి అంటున్నారు, కానీ ఆయన ఒక రూరల్కు సంబంధించి మనిషి కాబట్టి ఒక డిస్టిక్లో ఖాళీ ఒక రూరల్ డిచ్పల్లి కాన్స్టిట్యూషన్ ఆ ఏరియా ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మాత్రమే ఆయనకు పరిచయం కాబట్టి కొన్ని ఓట్లు పడవచ్చు. ఒక 10 నుంచి 20 వేల ఓట్ల దాకా ఆయనకి ఏమన్నా రావచ్చు తప్ప గెలిచే అవకాశాలు 99% ఆయనకు లేవు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన కూడా రూరల్ ఏమో అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఒక టాక్ ఉంది. అందుకని చెప్పేసి ఈసారి ఆయనకు కాకుండా మన వేరే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది అక్కడ పబ్లిక్ కూడా రూరల్. కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు అయితే ఎటువంటి లేవు. ప్రధానంగా పోటీ ఎవరెవరికి ఉంటుంది అంటారు? అంటే బాజిరెడ్డి గోవర్ధన్కా, లేకుంటే బాజిరెడ్డి గోవర్ధన్కి మన ధర్మపురి అరవింద్ గారికి ఉండబోతుందా, లేకుంటే ధర్మపురి అరవింద్ గారికి జీవన్ రెడ్డికి ఉండబోతుందా? అయితే ప్రధానమైన పోటీ అయితే మా ఎంపీ అరవింద్ గారికి మరియు జీవన్ రెడ్డి గారికే ఉంటుంది, కాంగ్రెస్కే ఉంటుంది. టీఆర్ఎస్కు వీటికి ఎటువంటి సంబంధం లేదు. దానికి ఎందుకంటే ఆల్రెడీ పడిపోయిన పార్టీ, దాన్ని నమ్మే ఆ పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చే వాగ్దానం ఏమైనా సరే నమ్మే పొజిషన్లో పబ్లిక్ లేరు. కాబట్టి కాంగ్రెస్కు బీజేపీకే మాత్రమే ఉండబోతుంది పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది.